అందుకే గమనించండి, నువ్వు కూడా ఒక విశ్వాసమై ఉన్నావు. నీవు కూడా ఒక సంఘానికి లేదా ఒక సంఘం మాదిరిగా నువ్వు ఉన్నావు. నీవు కూడా ఒక స్త్రీగా ఉన్నావు. అందుకే నువ్వు 2 రకాల విత్తనాలు ఎప్పుడూ మోయకూడదు. ఒకే విత్తనాన్ని మోయాలి. అది కూడా పలకబడిన మాటయే మూల విత్తనం. నీ ఖచ్చితంగా నీ సేవకుని యొక్క విత్తనమునే నువ్వు మోయాలి. నీకు ఏ సేవకుడు అయితే పెట్టాడో ఆ సేవకుడు దేవుని యొక్క విత్తనం పట్టుకుని, వాక్య విత్తనం పట్టుకుని నీలో పెడుతున్నప్పుడు నువ్వు దాన్నే క్యారీ చేయాలి. లేకుండా మరలా లోకపరమైనది, సంఘశాఖపరమైన విత్తనాన్ని మోసినప్పుడు, ఆ రోజు అవ్వ ఏ విధంగా అయితే కయీన్ను ఏబేలుని మోసిందో, నీవు కూడా లోకమును దేవుని యొక్క వాక్యాన్ని మోస్తా ఉంటావు. అందుకే సంఘం అనేది అందరి కొరకు కాదు. సంఘము కేవలము నిజమైన మూల విత్తనానికే జన్మనివ్వాలి. కానీ ఏం చేసేది, 2 విత్తనాలు మోసుకుని బయటకు వచ్చేసి వారిరువురు కూడా ఒకే గర్భంలో ఉన్నారు. గమనించండి, అది ఎప్పుడు జరగకూడదండి. అది ఎప్పుడు మన జీవితంలో జరగకూడదు.